శ్వేత శ్వేత ఎక్కడికి వెళ్ళింది ఇది? ఎంత వెతికినా కనిపించట్లేదు. శ్వేత శ్వేత ఎక్కడున్నావే? అమ్మో, శ్వేత కోసం వెతుకుతున్నట్టున్నారు. ఆమె లేదన్న విషయం ఆయనకు తెలియకూడదు. నేనే శ్వేత వలె మారి నటించదా? శ్వేత వచ్చుచుంటిని. ఎక్కడున్నావే? శ్వేత పిలుచుచున్నాడు పోవలే. వచ్చేదను వచ్చేదను. ఏమి మామా, నా కోసమే చూచుచుంటివా? చుంటివా అంటే చుంటివా? ఇప్పటిదాకా ఎక్కడున్నావే? సీసాలో యుంటిని. ఓ సీసాలోనా? ఏంటి సీసాలోనా? మరి లేనిచో ఎచట ఉంటిని, ఇంటిలోనే ఉంటిని. డ్రామా ఆర్టిస్ట్ లాగా కుంటిని కంటిని అంటావేంటే? సరే వెళ్ళి కాఫీ తీసుకురా పో. కప్పులో తెమ్మందువా గ్లాసులో తెమ్మందువా? చేతిలో దేవే పో. అటులని తెచ్చి తిని. మాట వరుసకు తెమ్మని చెప్తే చేతిలో తెచ్చేస్తావా? తెచ్చేదను. ఇప్పుడు ఈ కాఫీ ఏమి చేయవలను? నా ముఖం మీద కొట్టే. అటులని ఓసే పాపాత్మురాలా, కొట్టమంటే కొడతావా? చూడు షెట్ అంతా ఎలా మరకలైందో. క్షమింపుడి. క్షమింపుడు లేదు, కారం పొడి లేదు. షెట్టుకి మరకలు పోగొట్టు. అటులని ఓసిని తగలయ్యా, షెట్ అలా అయిపోయావంటే. చిన్న మ్యాజిక్ చేసి ఉంటిని. షర్టు ఉతికి ఇచ్చేదను. వామ్మో, ఇదే మ్యాజికే. ఉన్న టాలెంట్ సరిపోదన్నట్టు మళ్ళీ మ్యాజిక్ ఒకటి. ముందు ముందు ఇంకెన్ని మ్యాజిక్లు చూడాలో. వామ్మో, వామ్మో, ఈ రోజు నుంచి ఈ కొంపలోనే ఉండాలి. ఈ 3 రోజులు ఆ శ్వేత మామతోనే గడపాలి. వాడెలా ఉంటాడో ఏమో. అబ్బబ్బబ్బబ్బా, ఇది మాయ చేసి చంపేస్తుంది. ఏదిది? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,